బాగా మీకు మీరు లాస్ట్ సీజన్ వెళ్ళినప్పుడైనా లెటర్స్ ఏమైనా ఇవ్వకపోతే అవి తర్వాత మీకు తీసుకొచ్చేవడం కానీ అలా జరిగింది. లెటర్స్ కానీ తినే వస్తువులు కానీ ఏదైనా అలాగే ఇప్పుడు పేరెంట్స్ ని తీసుకురావాలని నాగార్జున గారు స్టేజ్ మీద అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వస్తారని మాకు అందరికీ తెలుసు. అది బయట ఎలా జరిగిందో నాకు తెలియదు, అక్కడ జరిగింది చెప్తా. బేసిక్ గా లెటర్స్ ఇవ్వము అది ఇది అంటే బిగ్ బాస్ టాస్క్ పరంగా అయితే ఓకే. డైరెక్ట్ గా ఒక హోస్ట్ శనివారం ఎపిసోడ్ మొత్తం కన్ఫెషన్ రూమ్ లో ప్లాన్ చేసి వర్స్ట్ ప్లేయర్ ఎవరో డిసైడ్ చేయండి అని చెప్పి అంత చేసిన తర్వాత ఆయన నోటమాట రారు అని చెప్పిన తర్వాత ఒక్క నిమిషం నాకు అర్థం కాల. అదే లెటర్ కూడా చాలా సార్లు చెప్పారు కదా లెటర్ లో అదే చెబుతున్నా బ్రో. లెటర్ వేరు, ఇక్కడ వచ్చిన ఇది వేరు. అని దట్టు నేను ఏ ఎమోషన్ తో వచ్చానో కూడా తెలుసు వాళ్ళకి. అండ్ వరస్ట్ ఇక్కడ ఇప్పుడు ఇద్దరు నిలబెట్టి లాస్ట్ టైం బడ్డీ స్టార్స్ జరిగింది. లెటర్ అన్న ఒకటి చెప్తున్నా, నేను ఎవరు ఇద్దరు నుంచాను, మా ఇద్దరులో ఎవరో ఒకరికి ఏమండి ఓకే మనోడు ఇంకా చూస్తున్నా ఓకే క్వశ్చన్ అడిగాడు అని చెప్పి ఎవరో నేను లెటర్ టాస్క్ బిగ్ బాస్ పెట్టిన టాస్క్ లెటర్ గేమ్ పరంగా ఒకరికి రాదు అని చెప్పినప్పుడు నాకు వచ్చింది, ఎవరికి రాలా. కానీ 2 వీక్స్ తర్వాత ఎవరికి వచ్చింది. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, డైరెక్ట్ గా ఒక పెట్టి ఏంటది కన్ఫెషన్ రూమ్ లో వర్స్ట్ ప్లేయర్ అని చెప్పి హౌస్ మేట్స్ అందరూ మెజారిటీ డిసైడ్ చేసిన తర్వాత వచ్చిన నాగ్ సార్ నోటమ్మటి వచ్చిన మాట. అలాంటప్పుడు అండ్ దట్టు ఈ సీజన్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటున్నారు, ఎడిపోయి ఎడి తిరిగి ఎవరికి తెలుసు అంత ఇది లేదు. ఒకటి రోజు 2 రోజు చెప్పగానే నాకు మైండ్ పోయింది. ఒక రోజు 2 రోజు వస్తారేమో అనే నిజంగా చిన్న ఆశ ఉంది. మనిషి అనేవాడు ఆశ ఉంటుంది కదా. ఎప్పుడైతే అందరి పేరెంట్స్ అయిపోయారు, మెగా చీఫ్ అయిపోయింది, ఇక లైట్ లాపేసి పడుకోమన్నాడు పెద్ద ఆయన, ఇక రేపు నాగ్ సార్ వచ్చేస్తారు ఇంక అయిపోయింది అనే టైంలో ఆ రకంగా రాగానే అది వీక్ అంతా నేను క్యారీ చేయలేకపోయాను సీరియస్లీ. ఎందుకంటే మనం ఒకటి కావాలని గట్టిగా సంకల్పించి కూర్చున్నాం అనుకోండి, అది చేజేదా వచ్చింది నోట్లోకి పోయేటప్పుడు కింద పడిపోతుందంటే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. అరే నీకు నోట్లోకి వెళ్ళిద్దిరా అని చెబుతారు, వెళ్ళాలి కదా, వెళ్ళిన తర్వాత కదా సాటిస్ఫాక్షన్. వెళ్ళేదాకా ఆ భయం ఉంటుంది, అదే భయం ఉంది, ఆ భయమే కంటిన్యూ అయింది. అండ్ దాని తర్వాత ఆ భయం పోయింది, ధైర్యం వచ్చింది, హ్యాపీనెస్ మిగిలింది. బిగ్ బాస్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బాగుందా, సెకండ్ టైం వెళ్ళినప్పుడు బాగుందా, టాస్క్ కానీ రెండిట్లో ఏది బాగుంది? బేసిక్ గా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎప్పుడు స్పెషల్ గానే ఉంటదండి. మళ్ళీ కెమెరా ఎంగ చూస్తాను, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎప్పుడు స్పెషల్ గానే ఉంటదండి. అండ్ కాకపోతే సెకండ్ టైం అనేది నాకు చాలా మెమరీస్ ఇచ్చింది, చాలా మెమరబుల్ గా గడిచింది. అండ్ ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అన్న టాస్కులు భలే ఆడేవన్నా అంటే ఎవరు నేనా, అన్న పాయింట్లు భలే పెట్టామంటే ఎవరు నేనా, అన్న అది ఇదని చెబుతుంటే నాకు భలే అనిపించింది. ఎందుకంటే ఇన్ని పొగడతలు నాకు ఎప్పుడు రాలేదండి బాబు. హౌస్ లో నుండి వచ్చిన ప్రతి పేరెంట్ కానీ అండ్ మనకి వీకెండ్స్ లో జరిగినప్పుడు వచ్చిన గెస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు నా ఆట గురించి నా మాట గురించి ప్రతి ఒక్కళ్ళు ప్రైజ్ చేశారు. దాని మీద చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. దట్స్ వై బిగ్ బాస్ సీజన్ 8 ఇస్ సో మెమరబుల్ ఫర్ మీ. గంగావ గురించి అమ్మమ్మ నైనిక ఒక ఎపిసోడ్ లో లోపలికి వచ్చి డైరెక్ట్ నామినేషన్ చేయమన్నారు బిగ్ బాస్. నైనిక అప్పుడు నైనిక చేతి మీద రాసుకుని వచ్చారు, అవన్నీ స్క్రిప్టెడ్ అని అంటున్నారు అందరూ. మరి మీరు దీని గురించి ఎలా చెప్తున్నారు? ఏం రాసుకొచ్చారు? చేతి మీద రాసుకొచ్చారు, రాసుకుని వచ్చి చూసి లైక్ నామినేషన్ చేతిలో రాసుకుని వచ్చి స్క్రిప్ట్ ప్రకారం చెప్తున్నారు. అదే వీక్ లో మీరు లోపలికి వెళ్ళారు సోషల్ మీడియాలో. సో దీని గురించి మీరు ఎలా? నాకు తెలియదు అసలు చేతి మీద రాసింది మాకు తెలియదులే. కానీ బేసిక్ గా ఏంటంటే దెర్ ఈస్ నథింగ్ స్క్రిప్ట్ ఇన్ బిగ్ బాస్ అండి. ఎందుకంటే స్క్రిప్ట్ కావాలంటే లాస్ట్ టైం చెప్పాం, ఇప్పుడు చెప్పాం, స్క్రిప్ట్ ఇవ్వాలంటే అందరూ విన్నర్ అవడానికే స్క్రిప్ట్ అడుగుతారు. ఓకేనా, దెర్ ఈస్ నథింగ్ స్క్రిప్ట్ ఇన్. మేము స్టేజ్ మీద ఎక్కిన తర్వాత నాగ్ సార్ని చూసిన తర్వాత మళ్ళీ ఎలిమినేట్ అయిన తర్వాత నాగ్ సార్ని చూస్తామే కానీ ఇంకా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్లు ఏమి వచ్చేది లేదు, పెట్టేది లేదు. అమ్మా నాగ్ సార్ టీషర్ట్ తగ్గితే ఎత్తామన్నా, మనకు తగ్గట్లేదు అని చెప్పి ఏం ఫినాల్ ఈ 2 వారాల్లో తగ్గితే తగ్గి తీసేసుకుంటా. సీరియస్లీ ఎందుకంటే గంగవ్వని చూస్తే నిజంగా మా అమ్మమ్మని గుర్తుకొచ్చారండి. ఐ మీన్ మా అమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మగారు. బేసిక్ గా గంగవ్వ ఆ వయసులో కూడా తను ఒక ఏంటో ఒక జీల్తో వచ్చి అన్ని వారాలు సస్టైన్ అవడం అనేది మామూలు విషయం కాదండి. సీరియస్లీ తను ఫస్ట్ 3 వీక్స్ చాలా ఎనర్జెటిక్ గా ఉంది. చూసారు కదా గంగవ్వతో ప్రాంక్ ఎట్లుంది, అల్లాడిచ్చింది అవ్వ, భలే చేసింది. దాని తర్వాత 3 వీక్స్ తర్వాత ఏమైందంటే ఆవిడకి కొంచెం ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పడ్డారు. మా నాన్న వచ్చారు కదా నుంచి బ్రో నాకు తెలియదు. డబుల్ ఎలిమినేషన్ అయ్యి మీకు తెలియదండి నాకు. అంటే ఎవరనేది తెలియదు అంటున్నారు. నా ఉద్దేశంలో టాప్ 5 అండి. ఓకే చెప్తా. గౌతమ్, నిఖిల్, అవినాష్, నాకైతే రోహిణి గారు ఉన్నాను అంది.
ఇంకోటి ప్రేరణ గారు ఉంటారు అనిపిస్తుంది 6 చెప్పాను, ఎందుకంటే అన్నకి టాప్ 6 అదేనమ్మా మన అవినాష్ అని వెళ్ళిపోయారు కాబట్టి మిగిలిన 5 ఉంటారనేది, మిగిలిన 5 నా పేర్లు. నేను వీళ్ళైతే ఉంటారని చెప్పి నా అభిప్రాయం అండి. నేను ఆల్రెడీ స్టేజ్ మీద కూడా ఇదే చెప్పొచ్చాను. బ్రో లాస్ట్ 2 to 3 minutes బ్రో, మళ్ళీ టైం అయిపోతుందంట. నబీల్ గారిదే అండి. ఆ నబీల్ గారిది ఏంటంటే ఫస్ట్ నుంచి ఆట మంచిగా ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు. అండ్ ఎప్పుడైతే బయట నుండి చాలా మంది వచ్చి ఇలా అని చెప్పడంతో మనోడు ఇంకా చిన్న వయసు 25 అవన్నీ చెప్పి వాళ్ళ యొక్క రివ్యూని ఎలా తీసుకోవాలో మనకు అర్థం కాలేదేమో అని నాకు అనిపించింది. మేము చెప్పాము ఇంట్లో, అరే ఇట్ట కాదు, నువ్వు వాళ్ళు ఏం పట్టించుకో, నీ ఆట నువ్వు వాడు, నీలా నువ్వు వాడు అని మేము చెప్పాం. మళ్ళీ గేర్ మార్చాడు మనోడు, మొదలెడుతున్నాడు ఆట. ఈ 2 వారాల్లో ఏమైనా జరగచ్చు. ఎవరు నన్ను చేసిన అది చెప్పేదాన్ని మీ అందరికంటికి కనబడింది. నేను ఎక్స్పీరియన్స్ చేసిందే నేను అక్కడ వాళ్ళతో చెప్పానండి. ఎందుకంటే నేను అదే నామినేషన్ లో చెప్పిన పాయింట్, ఫస్ట్ విష్ణుప్రియ గారు నన్ను నామినేట్ చేసినప్పుడు జైలు నామినేషన్, ఆ జైలు నామినేషన్ లో విష్ణుప్రియ గారు నన్ను నామినేట్ చేస్తుంటే వాళ్ళందరూ కలిసి మాట్లాడారు. అప్పుడు ఆబ్వియస్లీ నేను అది ఫీల్ అయ్యా, ఇంతమంది కలిసి ఒకే పాయింట్ మీద నా మీద మాట్లాడతా. అక్కడ బిగ్ బాస్ నామినేట్ చేయమని ఎవరిని, మెగా చీఫ్ ని, హౌస్ మేట్స్ ని అండ్ ఓజీ క్లాన్ ని కాదు, ఓకేనా? అటువంటిప్పుడు విష్ణుప్రియ గారు నన్ను నామినేట్ చేసినప్పుడు ఓజీ క్లాన్ మెంబర్స్ మాట్లాడుతున్న ఎందుకు, అది నాకు ఒకటి తప్పు అనిపించింది. ఇంకోటి గుడ్డేసినప్పుడు, నేను గుడ్డేస్తే తప్పు ఒప్పుకున్నా, నా పక్కన వేసిన వాళ్ళు కూడా తప్పే కదా, అది ఒప్పుకోకపోయినా వేరే వాళ్ళైనా అరే అది తప్పురా అని చెప్పాలి, అది కూడా చెప్పాలి. అక్కడ నాకు అనిపించింది. ఇంకోటి నేను నామినేషన్ చేసేటప్పుడు ఏది పెయింట్ నామినేషన్ అప్పుడు నేను నిఖిల్ నామినేట్ చేసి మాట్లాడుతుంటే అటు నుంచి యష్మి అను పృథ్వీ మాట్లాడారు ఆ ఉద్దేశంతో. అటువంటి నేను ఎప్పుడైనా నామినేషన్ చేసినప్పుడు నాకు ఎవరో సపోర్ట్ రాలా, అటువంటిప్పుడు ఆయన నామినేట్ చేసి నేను డిఫెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు వచ్చినప్పుడు నాకు ఈ 3 సినారియోస్ వల్ల నాకు అలా అనిపించి ఆ మూమెంట్ లో నేను అలా అన్నాను. అదే చెప్తున్నా బ్రో, అదే చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే గ్రూపిజం సపోర్ట్ 2 వేరు బ్రో. వాంటెడ్లీ టార్గెటింగ్ ఇస్ ఏ గ్రూపిజం, సపోర్ట్ ఈజ్ ఏ రోహిణి గారు మా మదర్ వీడియో, వాళ్ళ మదర్ వీడియో వచ్చినప్పుడు అందులో వాళ్ళ మదర్ త్యాగం చేసి నాకు ఇచ్చింది, అది సపోర్ట్ బ్రో. రెండుకి చాలా తేడా ఉంది, తిన్ను లైన్ అర్థం చేసుకోవాలి అంతే. పృథ్వీ గారి గురించి అభిప్రాయం అంటే చెప్పాక మంచి ఆటగాడు, ఎన్ని గేమ్స్ ఆడాడు అయ్యా బ్రదర్, చాలా చాలా మంచి గేమ్స్ ఆడాడు. అవునవునండి, బేసిక్ గా తను 67 years, ఆల్మోస్ట్ 70 years ఆ ఏజ్ లో ఆ యొక్క ప్లాట్ఫామ్ మీద క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్, ఆ ఏసీస్ అన్ని తట్టుకొని 5 వారాలు సస్టైన్ అయిందంటే అది కూడా చాలా గ్రేట్. షీ ఈస్ ద విన్నర్ యాక్చువల్లీ. లాస్ట్ క్వశ్చన్ అన్న చెప్పన్న, లోపల ఉన్నప్పుడు నీకు బయట ఎవరు బాగా గుర్తొచ్చారు? నిజం చెప్పాలా? ఫుడ్ వీడియోలో ఎవరు చేస్తాడో గుర్తొచ్చారు? శోభా గుర్తుకొచ్చింది. ఎందుకంటే లాస్ట్ సీజన్ 9 వారాలు తనతోనే ఆ జర్నీ స్టార్ట్ అయింది. నేను లేకుండా తను ఉందలే కానీ తను లేకుండా నా హౌస్ లో కొత్తగా ఉంది. బిగ్ బాస్ శోభాని పంపింది బిగ్ బాస్ అంటే 2-3 రోజులు అడిగా కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చినప్పుడు కూడా. తర్వాత ఇప్పుడుగా తెలిసింది బిగ్ బాస్ లోపలికి వెళ్ళి బిగ్ బాస్ ఒకసారి శోభాని అంటే పంపించేటప్పుడు బిగ్ బాస్ అన్న ఏంట్రా నువ్వు విడదయ్యారా అని ఆయన కూడా. ఎందుకంటే సీరియస్లీ శోభాతో జర్నీ అనేది 9 లో నాకు చాలా బాగా అంటే 9 weeks జర్నీలో సారీ ఆశకి అర్థం ఉండాలి. ఎందుకు ప్యాంట్ వేసుకున్నారు దేంట్లో బ్రో ఉన్న బ్రో బాక్స్ లేదని చూపించారా? ఉందా లేకుండా తిరుగుతాను బ్రో. దానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ఇంత టైం ని కేటాయించి నా దగ్గరికి వచ్చినందుకు. అందరూ ముందు ఫోన్ చేస్తారు కదా, డన్ అండి. థ్యాంక్ యూ. ఫుడ్ నచ్చిందా? ఓకే, నా ఆర్డర్ నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ క్లోజ్ చేసే ముందు మరొకసారి అందరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. అండ్ యాస్ టీజ్ రేపు నుంచి మన ఫుడ్ వీడియోస్ తోనే మీతో పాటు నేను యూట్యూబ్ లో నా వీడియోస్ కంటిన్యూ చేసుకుంటానండి. ఇప్పుడు వీడికి వచ్చింది కూడా బాగాలేదు, నేను చెబుతాను వెళ్ళాడు. థ్యాంక్ యూ అండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సీరియస్లీ చాలా బాగా సపోర్ట్ చేశారు. మీరు ఇంత టైం నా కోసం వెచ్చించి ఇక్కడ ఉన్నందుకు మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, అండ్ తెలుగు ప్రేక్షకులు అందరికీ ఇన్ని వారాలు నన్ను సపోర్ట్ చేసి నా హౌస్ లో అడ్డు పెట్టినందుకు. అండ్ నిన్నాకు కూడా తెలిసింది, బయటకు వచ్చినప్పుడే చెప్పారు, నా ఫ్యామిలీ వీక్ అప్పుడు ప్రతి ఒక్కళ్ళు జెన్యూన్ గా కోరుకున్నారంట మా అమ్మగారు ఇంట్లోకి రావాలని. అండ్ నాతో పాటు మీ అందరూ కూడా కోరుకుని దానికి గట్టిగా విజయాన్ని ఇచ్చారు. దానికైతే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. మనం ఏదైనా టార్గెట్ పెట్టుకుందాం అనుకోండి,
ఆ టార్గెట్ రీచ్ అయిపోతే సక్సెసేగా. మా అమ్మగారు టార్గెట్ పెట్టుకున్నా సక్సెసేగా. ఆ 2 వారాల్లో సక్సెస్ఫుల్ జర్నీ ఎంజాయ్ చేసి బయటకు వచ్చేసా. హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరు మైక్ తీసుకోండి. ఈరోజు ప్రశాంతంగా పోయినసారి